2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు తాజాగా తన పాలన ఏడాది పూర్తి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదిలా ఉండగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గెలిచిన నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటున్నారు అక్కడి అభిమానులు, జనసేన కార్యకర్తలు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది, రాజకీయ నాయకులు స్పందించిన విషయం తెలిసిందే. ఒకనొక టైంలో కేతిరెడ్డి కూడా స్పందించిన విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల నుంచి జనసేన పార్టీలకు జాయిన్ అయ్యేందుకు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి లేటెస్ట్గా కేతిరెడ్డి గారు కాల్ చేశారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి కేతిరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు జనసేన పార్టీలోకి మాజీ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.